ఎందుకు అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం బడ్జెట్ పెడుతుందంటే ఆ బడ్జెట్ పెడుతుంది మా ప్రభుత్వం అని చెప్పేసి ఈ టీవీ ముంగట కూర్చోవడం దేనికి ఇంత హెడ్లైన్లు, టీవీ 9లా ఎన్టీవీలా ఈ టీవీలల్లా హెడ్లైన్స్. ఇక రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం 72,000 కోట్లు రైతులకే కేటాయింపు, మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం 36,000 కోట్లు మహిళలకే కేటాయింపు. ఇట్లా వార్తలన్నీ చూస్తూ ఉంటామే. మరి ఇన్ని చూస్తూ ఉన్నాం, ఇన్ని కోట్లు పెడతా ఉన్నారు, ఇంకా ఎందుకు ఆ రంగంలో ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క జీవిత విధానాలు మారలేదు? ఎవరైనా ఆలోచించరా ఎప్పుడైనా? ఎందుకు నిజంగా అంటే ఇన్ని వేల లక్షల కోట్లు పెడతా ఉన్నారు కదా. నిజంగా ఈ డబ్బంతా నిజంగా పూర్తి స్థాయిలో ప్రజలకే చెందితే మారాలి కదా. సరే మొత్తం రాష్ట్ర ప్రజలందరి బతుకులు మారపోయినా కూడా నువ్వు 72,659 కోట్లు కేవలం వ్యవసాయానికే పెడతా ఉన్నావు కదా. 72,000 పైచిలుకు కోట్లు, 72,000 crores అంటే ఎంతమంది రైతుల బ్రతుకులు మారాలి? జస్ట్ ఇమాజిన్. మన నిజంగా మారుతా ఉన్నాయా? 500 బోనస్ పెంచామని చెప్పేసి 2 నెలల క్రితం చదివినాం వార్తలు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇట్లనే వ్యవసాయం కోసం పెట్టిందే. అంతకుముందుకు ఉన్నోళ్ళు పెట్టిందే. రాజశేఖర రెడ్డి పెట్టిండు, చంద్రబాబు నాయుడు పెట్టిండు, ఇప్పుడు వీళ్ళు పెడతా ఉన్నారు. అందరూ వ్యవసాయానికి పెడతానే ఉన్నారే. మంచిగా నా తెలంగాణ నాటు భాషల వ్యవసాయానికి వేసిండ్రే వార్త. మరి నిజంగా ఎంతమంది రైతుల యొక్క జీవితాలు మారిపోయినాయి? కేవలం పంట పండించడం, బోనస్ల కోసం అడుక్కోవడం, బాంచం ద్వారా కాలు మొక్తం ఆ పంట కొనడానికి కాలు మొక్కడం, కళ్ళాలలో ఉడ్లెండు పోసుకోవడం, నూకడం, క్వింటాలకింత 5కో 10కో అమ్ముకోవడం, ఓ 10 రూపాయలు వస్తే నెల గడుపుకోవడం, మనకు బియ్యం బస్తా పెట్టుకొని బుక్కడ అన్నం తినడం. ఇది కాకుండా ఒక నిజంగా స్వచ్ఛమైన ఒక మధ్యతరగతి ఒక పేద రైతు యొక్క జీవితం ఏ విధంగా మారిందో నాకు చెప్పాలి ప్రభుత్వం. ఎక్కడ ఒక పేద రైతు యొక్క బ్రతుకును మీరు మార్చిండ్రు? ఎక్కడ ఒక మధ్యతరగతి రైతును ఆ యొక్క మధ్యతరగతి తన నుంచి ఆ యొక్క ఇబ్బందుల నుంచి గట్టెక్కించిండ్రు? ఈ 72,659 కోట్లు మీరు ఇవాళ వెచ్చిస్తూ ఉన్నారు కదా. ఎంతమంది రైతుల యొక్క జీవితాలు మారిపోయినాయో మాకు ఒకసారి చిట్టా ఇవ్వగలుగుతారా? భవిష్యత్తులో మీరు ఈ డబ్బులన్నీ వెచ్చించిన తర్వాత ఎంతమంది రైతుల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క జీవన శైలి మారుతుందో ఆ యొక్క చిట్టా అట్లీస్ట్ మాకు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అది జరగదు. ఆ రైతుల బ్రతుకులు కూడా మారవు. వై? బికాస్ ఒక్కసారి మనమే క్వశ్చన్ చేసుకుంటా ఉంటే మరి నిజంగా 72,000 కోట్లు పెడతా ఉన్నారు కదా, కొంతమంది రైతుల బ్రతుకులన్నా మారాలి కదా, అయినా ఎందుకు మారతలేవు అని ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటా ఉంటే మింగుడు మధ్యలో కొన్ని తిమింగలాలు ఉంటాయి. ఆ తిమింగలాలంతా కూడా మింగేస్తాయి. ఇది వాస్తవం. ఏ రకంగా మింగేస్తాయా, ఎట్లా మింగేస్తాయా, కనీసం మనకు దొరికించుకుందామంటే చేతుకు కూడా దొరకాయి, అట్లా మింగేస్తాయి. ఒకటి. ఈ రెండో అంశం ఏంటంటే వీళ్ళు చెప్తారు ఏది 72,000 కోట్లు రైతులకు పెట్టినావు అంటారు. రైతులకు ఎంతవరకు ఆ 72,000 కోట్లు ఏ రకంగా మేలు జరుగుతూ ఉన్నది అనేది ఫస్ట్ క్లారిటీ రావాలి. నువ్వు నేరుగా ఖాతాలలో వేసేస్తావా, ఎరువులను కూడా పంపించేస్తావా, దేనివల్ల రైతులు మేలు పొందుతారు? నిజంగా వాళ్ళకున్న కష్టాన్ని నువ్వు ఈ 72,000 కోట్ల ఈ 72,659 కోట్ల నుంచి వెళ్ళి వాళ్ళకున్న అసలైన సిసలైన సమస్యలు నువ్వు ఎట్లా తీరుస్తావు అనేది ఒక స్పష్టతనివ్వాలి. ఆ స్పష్టత ఉండదు. పెట్టేసినాం, బడ్జెట్లో పెట్టేసినాం, అయిపోయింది, ఇచ్చేసినాం, అయిపోయింది, రైతులు మింగిరి తిన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎంతమంది మన ఊళ్ళోనే మనమే చూస్తున్నాం. ఇప్పుడు ఇదే లైవ్ చూసే మిత్రుల్ని అడుగుతున్నాం, ఒక్కసారి మీ ఊర్లలో మీ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే వీళ్ళు అన్నారు కదా, వ్యవసాయం చేసుకునే ఒక రైతన్న బ్రతుకు ఈ 72,000 కోట్ల పైచిలుకు కోట్ల నుంచి వెళ్ళి ఏ రకంగా మారిందో ఒకసారి మనం చూద్దాం. ఏడాది పాటు అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ మైండ్లో పెట్టుకొని ఏమన్నా మారింది అనండి బతుకు అని అడుగుండ్రి, అని మీరే అడుగుండ్రి, ఏమన్నా మారిందా ఓ రైతన్నా అని బతుకు. ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాసెస్లో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో నీ ప్రణాళికలో ప్రభుత్వానికి నుండి ఆ రైతులకు ఎటువంటి అవినీతి జరగనప్పుడు అప్పుడు బ్రతుకులు మారుతాయి. కేటాయించుడే అందులెక్కించాలి, మళ్ళీ మీరు మింగిపోవుడే, ఇవన్నీ చేస్తే ఇక వాళ్ళ బ్రతుకులు మారేది ఎప్పుడు? వాళ్ళ బ్రతుకు బాగుపడేది ఎప్పుడు? వీళ్ళు ఇచ్చుకున్న మాట, వీళ్ళు ఇచ్చుకున్న వార్త ఇది అద్భుతంగా. ఇగో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం
బడ్జెట్లో ప్రభుత్వం 10,000 కోట్లు ప్రతిపాదించింది. మెట్రో విస్తరణ, వాటర్ బోర్డు, మూసీ డెవలప్మెంట్ లాంటి కీలక ప్రాజెక్టులకు ఈ ఫండ్స్ను ఖర్చు చేయనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు 1,500 కోట్లు అనేది పెట్టారు. మళ్ళీ హైదరాబాద్కు 10,000 కోట్లు అని మళ్ళీ పెట్టారు. ఇంట్లో ఆ 1,500 కోట్లు మరి ఇలా కలుపుతారా లేకపోతే అడిషనల్గా మళ్ళీ పెట్టిర్రా అనేది ఇక తెలియదు. కానీ ఇక మొత్తానికి ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి వీళ్ళు ఈ అంశాలు ఇచ్చుకున్నారు కదా, దేనికి ఎంత ప్రాధాన్యత, దేని ఎంత బాగు చేస్తాం, దేని ఎంత అభివృద్ధి చేస్తాం. ఇక్కడ 10 లిస్ట్ ఇచ్చిర్రు, ఇక్కడ 10 గల లిస్ట్ ఇచ్చిర్రు. ఒక్కసారి ఈ నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం. రైట్, నమస్తే తెలంగాణ. కోత కొట్టివేత ఎగవేత, ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తెర, 4,000 కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కార్. కేసీఆర్ కిట్టు సహా పలు పాత పథకాలు కట్టు. కాంగ్రెస్ గ్యారంటీలకు గండి వాడదట. అంటే మనం నీళ్ళు కొట్టుకోవద్దు, గండి వాడంతా ఎట్లా పోతే ఆ కూడా కాంగ్రెస్ బడ్జెట్కు గ్యారంటీలకు గండి పడదట. కొత్త పాలసీ లేని పద్దు, ప్రాధాన్య రంగాలు ఇక పూచిక పుల్లలే. అసెంబ్లీలో 2024-25 సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క రైతు సంక్షేమానికి అరాకొర, కోతలు తప్పవంటూ సంకేతాలు. దళిత బంధుకు రామ్ రూపాయి అయినా ఇవ్వని ప్రభుత్వం. గొర్రెల పంపిణీకి గుండు సున్నా, చేపల పంపిణీకి 5వ వంతే. ఆటో కార్మికులకు మొండి చేయి, ఏది నిరుద్యోగ భృతి. నేతన్నకు నో భరోసా. బడ్జెట్కు పట్టని బతుకమ్మ చీర, తులం బంగారం తరువు చేసిండ్రు. కళ్యాణ లక్ష్మికి కటకటే చేసిండ్రు. పింఛన్ల పెంపు, మహిళలకు 2,500 ప్రస్తావనే లేదు అసలు. ఉద్యోగాల భర్తీకి నిధులేవి, ఊసేలేని పీఆర్సీ. ఇందిరమ్మ ఇళ్లకు తిప్పి ఇచ్చింది 9,000 కోట్లే. 1,50,000 కోట్ల మూసీ ప్రాజెక్టుకు ఇచ్చింది 1,500 కోట్లే. 24,000 కోట్ల మెట్రో విస్తరణకు కేటాయించింది 5%. బడ్జెట్లో చోటు దక్కని హైదరాబాదు ఎలివేటెడ్ కారిడార్లు. నిరుటి కన్నా ఎక్కువ అప్పు. ఈ ఏడాది 52,112 కోట్లు అప్పు చేసిండ్రు. ఏపీ రుణమాఫ్ అంతర్రాష్ట్ర సర్దుబాట్లు ఇక సున్నానేనట. రైట్, ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు ఇవి. ఇక ఏమంటా ఉన్నారంటే రైతు సంక్షేమానికి అరాకొర అని వీళ్ళు అంటా ఉన్నారు. కోతలు తప్పవంటూ ఇక సంకేతాలు చెప్తా ఉన్నారు. వీళ్ళేమో రైతులకే పెద్దపీట వేసినాం, మేము 72 కోట్లు ఇచ్చినామని వీళ్ళు. ఇక అరాకొర రైతు సంక్షేమానికి వీళ్ళు విమర్శించాలే. ప్రతిపక్షం యొక్క పత్రికలు కనుక విమర్శిస్తాయి. సార్ అదంతా ఒక అంశం. అయితే మనందరం కూడా అనుకున్నాం ప్రభుత్వం అంటే ఎక్కడైనా కూడా ఒక పెద్ద చేయి. ప్రభుత్వం అంటే కూడా ఎప్పుడైనా కూడా ఒక పెద్ద చేయి లెక్క ఉండాలి. అంటే ఒకడికి మేలు చేసి ఇప్పుడు ఇంటికి అయి ఉంటాడు, ఒక కొడుకుకు మంచి చేసి రెండో కొడుకుకు మంచి చేయలేదనుకో ఆడు బాధపడతాడు. ఇక పెద్దోనికి జ్యేష్ఠఫలాన్ని ఎక్కువ రాసిస్తారు కదా, భూమో జాగనో ఏదో ఇస్తారు కదా. రాసిస్తే భూమో జాగనో ఇల్లు పెద్దోనికి పోతే చిన్నోనికి 5వ 10వ ఇచ్చి ఊకుంస్తారు. అట్లనే ఉంటుంది ఎక్కడైనా కూడా. మామూలుగా సాంప్రదాయం అంటే అదే. ఇక పెద్దోనికి జ్యేష్ఠఫలాన్ని రాసిచ్చి ఇక చిన్నోడా నువ్వు సంగనాకు పో అంటే ఎవడు కూడా ఊకోడు. కోర్టుకి ఎక్కితే అంత తారుమార అయిపోతాయి. ఎందుకు కన్న తండ్రి దగ్గరే, సొంత అన్న దగ్గరే. ఇట్లనే ఉంటుంది వ్యవహారం. ఒక కుటుంబం దగ్గరే ఇట్లా ఉన్నప్పుడు ఇది రాష్ట్రం. అక్కడ వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఉంటారు, కుల మత భేదాలు, ఇబ్బందులు, అసలు సంబంధమే లేని వ్యక్తులు, ఒకరొకరు ముఖం చూసుకున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి నువ్వు ఓనికి మంచి చేసి ఓనికి చెడు చేసి మహిళలకు ఉచిత బస్సు పెట్టి మంచి చేసినావు. మహిళల వరకు మంచిది. ఇక తెలంగాణ రాష్ట్రానికి మంచిదా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదా కాదా అంటే ఇది తర్వాత విషయం. ఏంటంటే మహిళలకు కూడా మంచిదని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇక ఆ భారము, ఆ అప్పు, ఈ ఉచితాల ఒక లొల్లి ఇదంతా ఇవ్వడమోయాలనేది ఇక సెకండరీ. అది కూడా తెలిసే ఉండాలి ఇక వాళ్ళకే. సరే ఇక మహిళలకు మంచిదని నువ్వు భావించును, వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉట్టిగా ఆధార్ చూపించి పోతా వస్తూ ఉన్నా. ఇప్పుడు ఎంత దెబ్బ పడిందో అందరికీ తెలుసు. మా చుట్టాలలో ఉన్నారు ఆటో నడుపుకునే వాళ్ళు, నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు, నేను కలిసిన వాళ్ళు ఉన్నారు. ర్యాండమ్గా నేను మైకు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఆ పబ్లిక్ పల్స్ తీసుకునే ప్రయత్నంలో ఆ యొక్క ఆటో అన్నలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆవేదన నేను నేరుగా విన్నా. నాకు తెలుసు. మన కేఆర్ టీవీలో గతంలో క్రాంతన్న కూడా దానిపైన ఒక స్పెషల్ స్టోరీ కూడా చేసిండు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే దానిపైన ఒక స్పష్టమైన స్టోరీ కూడా చేసిండు. మీరు ఒకసారి టైప్ చేసి అందులో కూడా చూడొచ్చు.
మరి ఈ ఆటో కార్మికులకు ఎందుకు మొండి చేయి చూపెట్టిండ్రు? మీరు అన్నారు ఆటో కార్మికులను ఆదుకుంటామన్నారు, వాళ్ళకి ఇబ్బంది రానియమని చెప్పిండ్రు, వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు. మరి వాళ్ళు ఏమైంది అంటే ఓ కాడ ఇచ్చిన దాన్నే చూపెట్టుకొని ఇప్పుడు వీళ్ళు నోరెత్తినప్పుడల్లా ఏమంటారు తెలుసా? ఇక ఉచిత బస్సు ఓడిపెట్టిండు, ఉచిత బస్సు తేలేదా, మహిళలకు ఫ్రీగా పోతలేరా, ఇన్ని లక్షల మంది మహిళలు పోవట్టే, ఉచితంగా పోవట్టే, ఆధార్ చూపిస్తే పంపించబట్టే, ఇష్టం వచ్చిన కాడికి తిరగబట్టే, వాళ్ళకు ఛార్జీలు ఆసరైతే ఇట్లనే ఆ ఒక్క ఉచిత బస్సును ఇట్లా తిప్పి 10 రకాలుగా చెప్తారు. మరి నష్టపోయిన ఆటో కార్మికుల సంగతి ఏంది? ఈఎంఐ గట్టలేక ఆటో తలగబెట్టుకున్న పరిస్థితి ఏంది? ఆటో నడిపితే గిరాకీ రాక ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? సూసైడ్ చేసుకున్నారు తెలుసా? అట్లీస్ట్ ఈ వార్త అయినా తెలుసా చాలామందికి? 2 ఆటో కార్మికులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సూసైడ్ చేసుకున్నారు. ఆటో నడవట్లేదు, ఇల్లు గడవట్లేదు, నమ్మి పిల్లం వచ్చింది, 2 పిల్లలం కన్నా వాళ్ళని ఎట్లా పోషించాలి, పిల్లానికి ఎట్లా ఏం తిండి పెట్టాలి, పిల్లలకు చదువు ఎట్లా చెప్పాలి, ఫీజులు ఎట్లా కట్టాలి, ఆటోకి ఈఎంఐ ఎట్లా కట్టాలి, నేను ఎట్లా బతకాలి, ఏం చేయాలో ఏం అర్థం కాక అప్పు ఎక్కువై ఏం దోయక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. రేపు ఇంకోటి చావడానికి గ్యారెంటీ ఏంది? నువ్వు ఒక దగ్గర అభివృద్ధి సృష్టిస్తే దాని ద్వారా దాని వలన జరిగే అనర్థాలకు కూడా ఆల్టర్నేటివ్ నువ్వు ఒకటి సృష్టించాలి. గుర్తుపెట్టుకో, ప్రభుత్వం చేయాల్సిన పనే అదే ప్రభుత్వం చేయాల్సింది అదే కదా. ఏం పీక నీకు ఉన్నదా? మీరేంది ఉచిత బస్సు ఇచ్చేది? మా పన్నులొద్దు, రాజ్యాంగం వద్దు, చట్టం వద్దు, మీరొద్దు, ఎవడొద్దు, బస్సులు నడవాలంటే ఉట్టిగానే మేము పోయి ఎక్కొస్తాం. ఇక ఏమున్నా చెప్పు, దానికి అర్థం ఉన్నదా దానికి? అట్లే ఉన్నది. ఇక ఇచ్చిన వీళ్ళకి వీళ్ళు పోతా ఉన్నారు, ఇక ఆటో వాళ్ళు ఏమన్నా చావని ఏమన్నా చేసుకొని అన్నట్టే ఉన్నది. రాష్ట్రంలో జరిగే ప్రతి పనికి, ప్రతి అనార్థానికి, ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యతలు ఉంటాయి ఖచ్చితంగా. అది రేపు జరిగినా, మర్డర్ జరిగినా, ఒక కార్మికుడు నష్టపోయినా, ఒక డ్రైవర్ ఇబ్బందుల పాలైనా, ఎవడైనా మోసం చేసినా, ఎవడైనా దగా చేసినా, వాటన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యతలు వహించాలి. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో 100కు 100% ప్రభుత్వాలు ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి ఉంటాయో అప్పుడే ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇవాళ చిత్తశుద్ధితో ఉన్నట్టు కాదు కదా. ఈ ఆటో కార్మికులు ఇప్పుడు ఏం చేయాలి చెప్పుండ్రి? ఏం చేయాలి? ఒక లైవ్ కాల్ తీసుకుంటే అడకదినట్టు తప్ప మాకు ఇంకా ఏం దిక్కుందన్న, మేము కూడా చిప్ప పట్టుకొని సిగ్నల్ కాడ నిలవాలని అన్నారు. గాడికి తీసుకొచ్చారు మీరు. ఇక వాళ్ళ ఊసెత్తకపోతే వాళ్ళ సంగతి ఏందో చెప్పకపోతే. ఇక నిరుద్యోగ భృతి, ఇక కేసీఆర్ నిరుద్యోగ భృతి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఏమాయా కేసీఆర్ నిరుద్యోగ భృతి అని ఇక విమర్శించారు కదా ఓ మొత్తం మీరు. ఇప్పుడు ఏమాయా మరి ఈ నిరుద్యోగ భృతి? ఏముండదు. చాలామంది ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే, గతంలో కేసీఆర్ ఎంతెంత మోసాలు చేసిండు, కేసీఆర్ ఎంతెంత తిన్నాడు, కేసీఆర్ ఎంత దోపిడీ చేసిండు, ఇవాళ నువ్వు కాంగ్రెస్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావు, ఇలా కాంగ్రెస్ని ఎందుకు అంటున్నావు, నువ్వు 10 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు కదా, 7 ఏళ్ల కాలమే అవుతుంది, వీళ్ళు వచ్చి వదిలేస్తే ఏమవుతుంది అని చాలామంది అంటా ఉన్నాడు. ఆ అన్నలకు, నా తమ్ముళ్లకు దయచేసి అజ్ఞానం నుంచి బయటికి రమ్మని కోరుకుంటా ఉన్నా, నా 2 చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. ఎందుకు అంటే కేసీఆర్ సరిగ్గా చేయలేదనే, కేసీఆర్ పాలనలో అవకతవకలు జరిగినాయనే, కేసీఆర్ మన సొమ్ములు తింటుండనే, కేసీఆర్ పాలనలో ఇబ్బందులు అవుతున్నాయనే, కేసీఆర్ అహంకారపూరిత ధోరణిలో వ్యవహరిస్తుండనే, కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతురనే కేసీఆర్ని ఇంటికి పంపించారన్న తెలంగాణ ప్రజలు, కేసీఆర్ను ఓడగొట్టిండ్రన్న తెలంగాణ ప్రజలు. కేసీఆర్కు మించి రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని నమ్మిండ్రు. బీఆర్ఎస్ కాకుండా ఆల్టర్నేటివ్ ఉన్న కాంగ్రెస్ వస్తే బాగుంటుందని తెలంగాణ బిడ్డలు నమ్మిండ్రు. ఉద్యోగులకు మంచిగా ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు మంచిగా ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు భావించిండ్రు. ఉద్యోగాలు రాని నిరుద్యోగ భృతి కేసీఆర్ లెక్క ఎగ్గొట్టకుండా రేవంత్ రెడ్డి ఇస్తారని నమ్మిండ్రు. మరి నమ్మకాలను ఒమ్ము చేసినోని ప్రశ్నించాలా, లేకపోతే కేసీఆర్ అంత చేసినప్పుడు రేవంత్ రెడ్డిని కొంత దోసుకొని రేవంత్ రెడ్డిని కొంచెం నష్టం చేయని అని ఊకుండాలా అన్న? జ్ఞానం ఉన్నోడు ఎవడైనా అట్లా అంటాడా? జ్ఞానం ఉన్నోడు ఎవడైనా అంటాడా అట్లా? తెలివి ఉన్నోడు, చదువుకున్నోడు. నేను చెప్తా ఉన్నా, యువకులందరికీ కూడా చెప్తా ఉన్నా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏమంటా ఉన్నా అంటే, మీరు ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించకండి. అసలు పార్టీ కార్యకర్త వ్యవహరించే తీరే సరైనది కాదు. తప్పు చేసిన నాయకుడు ఎవడైనా సరే వాడిని ప్రశ్నించాలి.
నష్టం జరిగిందంటే ఆ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే నిలదీయాలి. అట్లా కార్యకర్త వివరించినప్పుడే మన బ్రతుకులు మారుతాయి అని చెప్పిన. సరే కార్యకర్తలు అంత సాహసం ఇప్పుడు చేసేటట్లు లేరు, వాళ్ళకి అది కష్టమైన పని కనుక అట్లీస్ట్ నేను సామాన్య యువకులకు చెప్తా ఉన్నా, నా తోటి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, నా అన్నలకు నా తమ్ములకు చెప్తా ఉన్నా, మీరు ఎప్పుడు కూడా వాడు చేయలే కదా 10 ఏళ్ళు, విన్నో ఏడాది వదిలేద్దాం, విన్నో 2 ఏళ్ళు వదిలేద్దాం అన్న అందరినీ వదిలేసుకుంటా పోతే మనం అడక తినాలి, ఆఖరికి ఏం ఉండదాడా. బుద్ధి చెప్పి ఒకరిని ఇంటికి పంపించినాం, ఒకరిని నమ్మి ఇంటికి తెచ్చుకున్నాం, మన ఇల్లు వీడు దోసుకోబోతాడంటే వద్దురాని కట్టేసి కొట్టాలా, లేకపోతే ఇక వాడితో దోసుకోబోయాడు నువ్వు ఇంత దోసుకోబా అని చెప్పేసి చేతులు కట్టుకొని గాజులు వేసుకొని చూస్తా ఊకుందావా? ఏమైనా ఆలోచన ఉన్నదా కొంచెమైనా కూడా? 10 ఏళ్ళు నష్టపోయింది చాలదా? ఇంకో 5 ఏళ్ళు కూడా నష్టపోవాలా మళ్ళా? మీరే అనుండ్రి, మీరు చెప్పుండ్రి, వాస్తవం చెప్పుండ్రి. ఇక 10 ఏళ్ళు అయింది కదా, 10 ఏళ్ళు అయింది కదా, 7 నెలలకి ఎందుకు మీద పడతాం అంటే ఇక 10 ఏళ్ళు అయింది చాలదా మనకు? 10 ఏళ్ళు అయింది చాలదా? మళ్ళీ గదే కొని తెచ్చుకుందామా ఇక మనం? అది తెలంగాణలో సామెత ఉంటుంది తెలుసా, నమ్మే ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఈ నాయకుడు వస్తే బాగుంటాడు, ఆల్టర్నేటివ్ కేసీఆర్ కాకుండా ఎవరున్నా బాగుంటారు, కేసీఆర్ ఇంటికి పోయి ఇంకోటి వస్తే మంచిగా ఉంటుంది అని భావించి ఎట్లయిందో తెలంగాణ ప్రజల పరిస్థితి అంటే కూలిచ్చి అదేదో అంటారు. ఇక నా నోరుతోటి నేను అన్నా, మనమే స్వయంగా కూలిచ్చి రా అని పిలిపించుకున్నట్టున్నది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఓట్లేసి ఎన్నుకున్న నాయకులు, మనం పన్నులు కొడితే మా పన్నుల నుంచి పాలన చేస్తున్న నాయకులు, అరే మనం ప్రశ్నించాలనా వద్దా? మనం ప్రశ్నించాలనా వద్దా? మనం అడగాలనా వద్దా? మనం అనాలనా వద్దా? నువ్వు అనకపోతే, నేను అనకపోతే, ఎవడు అనకపోతే ఏమైతే చెప్పురిగా?